భారత్ అలాగే అమెరికా జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ అంటే మొదటి మ్యాచ్ అంటే మన భారత్‌కు సంబంధించిన మొదటి మ్యాచే కదా! అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాట్స్‌మెన్స్ చాలా తీవ్రంగా నిరాశపరిచారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఏంటి అమెరికా చేతుల్లో కూడా భారత్ ఓడిపోతుందా అన్నంత స్థాయికి వెళ్ళిపోయారు. ఇక ఒక దశలో అసలు మొన్నటి వరకు న్యూజిలాండ్ ఆటగాళ్ళని అలా అన్ని రకాల దేశాల ఆటగాళ్ళని వణికిస్తున్న భారత జట్టు మోస్ట్ హాట్ ఫేవరెట్‌గా ఫైనల్స్‌లో ఖచ్చితంగా కనబడుతుందనుకున్న భారత్ జట్టు ఒక్కసారిగా ఏంటి ఇలా మారిపోయింది అంటూ అందరూ కూడా షాక్ అయిపోయారు. కానీ అటువంటి చెడ్డ పేరు ఎప్పుడు భారత్‌కి రాకూడదని చెప్పేసి ఆ జట్టు కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ తన శాయశక్తులా పోరాడాడు. నిజం చెప్పాలి అంటే అసలు తన స్థాయికి మించి ఆడాడు. భారత జట్టుకి ఒక పోరాడే లక్ష్యం ఇవ్వటమే కాకుండా ఈ మ్యాచ్‌లో అద్భుతమైన గెలుపుని సాధించింది భారత జట్టు. అయితే ఇక భారత జట్టు విషయంలోకొచ్చినట్టయితే, సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 10 ఫోర్‌లు, 4 సిక్స్‌లతో 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తినొక్కడే అజేయమైన హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. అయితే ఇక ఒకానొక దశలో సూర్యకుమార్ యాదవ్ కూడా ఔట్ అయిపోతే పరిస్థితి ఏంటి అనేంత వరకెళ్ళిపోయింది. సో, తనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌తో పాటుగా తన ఒక కెప్టెన్ స్పీచ్ కూడా ఖచ్చితంగా వినాల్సిందే. ఎందుకనంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఫర్ ద ఫస్ట్ టైమ్ సూర్యకుమార్ యాదవ్ కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకున్నాడు. అయితే తనసలేమన్నాడంటే, "ఇప్పుడు ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. ఇది ఇంకా సరిగ్గా అర్థం కాలేదు. 1, 2 రోజులు పడుతుందేమో బహుశా. ఎందుకంటే భారత్‌కి వచ్చాక తెలుస్తుంది ఏం జరిగిందో. ఇప్పుడు ఈ మొమెంట్‌లోనే నేను జీవిస్తున్నా. అంతా కూడా నేను ఎంజాయ్ చేస్తున్నా. నాకొక్కసారి కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. కానీ ఆ పరిస్థితులు మన చేతిలోకి వచ్చాయి అంటే అది ఎంత అద్భుతంగా, థ్రిల్లింగ్‌గా ఉంటుందనేది మాటల్లో చెప్పలేం. ఫ్యామిలీ చుట్టూ ఉంది. అలాగే అభిమానులు చుట్టూ ఉన్నారు. మనకి కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు. ఇటువంటి సమయంలో నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నాను అంటూ ఫస్ట్ టైమ్ కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఎందుకంటే 2024 వరల్డ్ కప్ గెలవడం భారత్‌కు చాలా కాలంగా ఆశలు పెట్టుకున్న విజయం. అసలు ఆ విజయం కోసం రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ అందరూ కూడా ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్‌గా ఫీల్ అయ్యారు. ఆ లాస్ట్ మ్యాచ్‌లో సూర్య పట్టిన ఒకే ఒక్క క్యాచ్ మొత్తం అంతా కూడా మలుపు తిప్పేసింది. అవునా? అయితే అటువంటి అదే టీ20 ఫార్మాట్‌కి సంబంధించిన వరల్డ్ కప్ కోసం ఇప్పుడు ఏకంగా సూర్యనే కెప్టెన్ అయ్యి, ఆ సూర్యనే కనుక సరిగ్గా ఆడకపోతే ఎలా ఉంటుంది? అదే విషయాన్ని తను ఫస్ట్ టైమ్ చెప్తూ ఏడుపు వచ్చేంత పనయిందనమాట తనకి. డేవిడ్ మిల్లర్ క్యాచ్‌ని బౌండరీ దాటకుండా అద్భుతంగా పట్టుకున్నాడు కదా! అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత తనేమన్నాడంటే, వరల్డ్ కప్ టైటిల్ అనేది నాకు చాలా ముఖ్యం. ఏ ఏ సంవత్సరం అయినా సరే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే చాలా ముఖ్యమైన విషయం. సో, నాకు ఆ టీ20 వరల్డ్ కప్‌కి సంబంధించిన ఆ ప్రెషర్ అనేది ఉండిపోయింది. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావటం లేదు. అయితే నిజం చెప్పాలి అంటే కష్ట సమయంలో భయపడకు. మంచి సమయంలో అతిగా ఉత్సాహపడకు. లేదంటే నీవు నిన్నే పిచ్చివాడిని చేసుకోకు. అంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి అనేది నా ప్రధానమైన విషయం. అయితే ఇక హోమ్ గ్రౌండ్‌లో ఆడటం ఎక్కడో ఎక్సైటింగ్‌గా అనిపిస్తోంది. 2023 వన్ డే వరల్డ్ కప్‌లో నేనిది అనుభవించాను. ఫ్యాన్స్ ఎంతమంది వస్తారో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తుంటే చాట్ చేస్తారు. బాయ్స్ అందరూ చాలా ఎక్సైటెడ్‌గా ఉంటారనమాట. అయితే ఇక ఈ క్రమంలో నేనొక విషయాన్నయితే క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకుంటేనే పరిస్థితులు మన కంట్రోల్‌లో ఉంటాయి. లేదంటే ఒక్కొక్కసారి మనం ఓవర్ ఎక్సైట్ అయిపోతాం. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలోకి వెళ్తాం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే పాకిస్తాన్‌తో మరి మీ మ్యాచ్ ఏంటి అని అడిగితే, మా ఫ్లైట్ టికెట్స్ బుక్ అయ్యాయి. మేము వెళ్తున్నాం అంటూ ఇండియా రెడీ అని క్లియర్‌గా చెప్పకనే చెప్పాడు. యూఎస్ మ్యాచ్ తర్వాత క్రౌడ్‌ని హైప్ చేసి ఫన్‌గా ఎంటర్‌టైన్ చేశాడు. అయితే ఇక ఆల్‌మోస్ట్ అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇదంటే ఒక రెస్క్యూ నాక్ ఇది. సూర్యకుమార్ యాదవ్ ఆడిందేంటంటే అసలు అంటే భారత జట్టుని బ్రతికించాడని గూడా చెప్పొచ్చనమాట. సో, దాంతో అందరూ కూడా స్కై, స్కై, స్కై అని జెప్పేసి మొత్తం క్రౌడ్ అంతా కూడా అరిచేయడం జరిగింది.
అయితే ఈ టీ20 వరల్డ్ కప్‌కి సంబంధించి తను ఇంకో మాట కూడా అన్నాడు. ఏమన్నాడంటే, "నాకెప్పుడు రోహిత్ చెప్పిన మాటలు 2024 టీ20 వరల్డ్ కప్‌లో చాలా గట్టిగా గుర్తొస్తూ ఉంటాయి. ఆ మాటల్ని నేనెప్పటికీ మర్చిపోలేను. నిజానికి ఆ టీ20 వరల్డ్ కప్ 2024ని కూడా నేను మర్చిపోలేను. ఎందుకంటే అది మా అందరికీ చాలా అంటే చాలా స్పెషల్. ఇంతకు మించి నేనేమి మాట్లాడాలనుకోవట్లేదు. తదుపరి మ్యాచ్‌లకి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము" అంటూ చెప్పాడనమాట. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టుకి గెలుపనేది వచ్చింది. అమెరికా అనేది పసికూన జట్టు. గెలుపనేది వచ్చింది. కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ, లేకపోతే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ జట్టుని తక్కువ అంచనా వేయకూడదు. ఏ జట్టు విషయంలోనూ కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకోకూడదు. ఖచ్చితంగా అద్భుతంగా ఆడాలి. ఆడి తీరాల్సింది. ఎందుకంటే బ్యాటింగ్ చాలా అంటే చాలా బలహీనంగా అయిపోయిందనమాట. సో, ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే భారత జట్టు ఆటగాళ్ళ బలహీనతలని అధిగమిస్తే తప్ప రాబోయే టోర్నమెంట్ మ్యాచెస్‌లో పరిస్థితి మన కంట్రోల్‌లో ఉండదు. ఎందుకనంటే ఈ టీ20 వరల్డ్ కప్ 2026 అనేది 2024 కన్నా కూడా ఈ యువ జట్టుకి చాలా అంటే ఈ ప్రస్తుతం ఉన్న జట్టుకి చాలా స్పెషల్. ఎందుకంటే ఆ లెగసీని, ఆ వారసత్వాన్ని అందరూ కూడా పుణికిపుచ్చుకొని పోరాడాలి అనే దాని మీదే ఇక్కడ ఆటగాళ్ళందరూ ఉన్నారనమాట. సో, ఈ విషయం పైన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కష్టపడి పోరాడుతున్నారు. ఇక అమెరికా కొద్దిగా భారత జట్టునైతే ఒత్తిడిలోకి నెట్టిందన్న మాట నిజమే కానీ, బౌలర్లలో సిరాజ్ చాలా బాగా ఆడాడు. ముఖ్యంగా జస్‌ప్రీత్ బుమ్రాకి హెల్త్ బాలేని కారణంగా సిరాజ్ రంగంలోకి దిగాడు. సిరాజ్ కానీ, హర్షదీప్ సింగ్ కానీ వీళ్ళందరిని గనక మనం గమనించినట్టయితే వీళ్ళందరూ ఫాస్ట్ బౌలర్‌లయినప్పటికీ స్పిన్‌కి పెద్దగా అనుకూలించని పిచెస్ పైన అద్దరగొట్టే అద్భుతాన్ని చేశారనమాట. సో, బౌలర్స్‌కైతే ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. బౌలర్స్‌తో పాటుగా సూర్యకుమార్ యాదవ్ ద కెప్టెన్, ద కింగ్ ఆఫ్ ది షిప్ అన్నట్టుగా ఉండాలి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనమాట. ఎందుకంటే బ్యాటింగ్‌లోను, అలాగే ఫీల్డింగ్ సెట్ చేయడంలోను, ప్రెషర్ తీసుకునే విషయంలోను, ప్రతి విషయంలో కూడా అదరగొట్టేసాడు. దుమ్ము రేపాడు అని చెప్పొచ్చనమాట. సో, అది ఫ్రెండ్స్ సంగతి. ఇక ఆహ్, భారత్ విషయంలోకొచ్చినట్టయితే, భారత్ ఇక రాబోయే మ్యాచెస్ గనుక చూసుకున్నట్టయితే ఆహ్ 15వ తారీఖైతే పాకిస్తాన్‌తో ఆడుతుంది. సో, ఆ మ్యాచ్‌కి అందరూ కూడా చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారనమాట. ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా మేము రెడీ అన్నట్టుగానే సిద్ధంగా ఉన్నాడు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మాత్రం దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, క్రికెట్ లవర్స్‌కి మా ఛానల్‌ని, మా వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.